బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వేడుకలో భాగంగా సీతారామ కళ్యాణం, పంచాంగ శ్రవణం చేశారు. ఈ రోజు బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో రామనవమి మరియు ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరిగినాయి. ఇక్కడ మనకి డిఎఫ్డబ్ల్యూ హిందూ టెంపుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే మనతో పాటు అధ్యక్షులైన భోగరాజు విజయ్ గారు ఇక్కడ ఉన్నారు. మీ మాటలో చెప్పండి ఈ కార్యక్రమం గురించి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ విజయానంద భోగరాజు. ఈ సంవత్సరం బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ 2026కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. నాతో పాటు మా టీం అంతా ఉన్నారు ఇక్కడ అందరూ. ఈ సంవత్సరం మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఈవెంట్ కింద చేయదలుచుకున్న ఈ సీతారామ కళ్యాణం మరియు ఉగాది సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. చాలా బాగా వచ్చారు. గత నెల రోజుల నుంచి ఎంతో మంది ఎన్నో గంటలు వెచ్చించి ఇది ఎంత గొప్పగా చేయాలి అని అనుకుని ప్లాన్ చేసి ఇవాళ ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మనతో పాటు స్పాన్సర్ శశి గారు ఉన్నారు. శశి గారు మీ మాటలు చెప్పండి, మీరు స్పాన్సర్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆపర్చునిటీ బ్యాట్స్ వాళ్ళు మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరం ఇలా కలుసుకుని చక్కగా చేసుకోవడం, పైగా ఒక కుటుంబంలో అంతా జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ స్పాన్సర్ అండ్ ఆల్సో ఫర్ ద ఆపర్చునిటీ. ప్రోగ్రామ్ చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా అయ్యే ప్రోగ్రామ్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. భోజనాలు, తర్వాత ఈ స్పాన్సర్స్, వెండర్ బూత్స్ అన్నీ చాలా బాగున్నాయండి. కార్యక్రమాన్ని చక్కగా జరిపించిన నరసింహమూర్తి గరుడాద్రి గారు ఉన్నారు. ఆర్వీఎస్ఎస్ టెంపుల్ తరఫున వీరు ఈ కార్యక్రమాన్ని ఎలవేళలా బ్రాహ్మణ అసోసియేషన్కి వీరు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా మీ మాటలో చెప్పండి, మీకు ఈ కార్యక్రమం విశిష్ట. మనకి సనాతన ధర్మంలో ప్రధానంగా తీసుకునేదంటే సీతారామచంద్రుల వారిని ముందుగా తీసుకుంటాం. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని అందరూ కూడా ఎలా నడవాలి, సుఖ సంతోషాలతో ఎలా ఉండాలి, ధర్మ మార్గంలో ఎలా నడవాలి, నడిచి చూపించిన ముని అని చెప్పవచ్చు రామచంద్రుని. అందుకనే ఆయన భగవంతుడు శ్రీ మహావిష్ణువు రూపమైనా కూడా మనకంతా కూడా ఆయనే మార్గదర్శి. ఆయన గురువు కూడా అని సంబోధించచ్చు. మనతో పాటు రామ్ నంద్యాల గారు ఉన్నారు. వీరు ప్రత్యేకంగా బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ కి ఒక పెద్ద మూల స్తంభం అండ్ వన్ ఆఫ్ ద మేజర్ స్పాన్సర్ ఈ ఈవెంట్ కి. స్నేహ అండ్ రామ్ నంద్యాల గారి ఈ స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మాటలో చెప్పండి అసలు ఈ కార్యక్రమం. ఇది యాక్చువల్లీ బ్రాహ్మణ అసోసియేషన్ సంఘంలో మనము ఒక 4 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాము. మొట్టమొదటిసారిగా రామ కళ్యాణం అనేది తీసుకురావడం జరిగింది ఉగాది సెలబ్రేషన్స్ లో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈరోజు మన మెంబర్స్ని ఒక 10-15 మంది మెంబర్స్తో మనం స్టార్ట్ చేసింది. ఈరోజు ఒక 250 మంది మెంబర్స్ ఫ్యామిలీస్ తయారైనారంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు కార్యక్రమం మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ ముఖ్యంగా మన శర్మ గారికి నమస్కారాలు. బికాజ్ మీరు విగ్రహాలు తీసుకొచ్చి మాతో అన్ని చేయించి అందరికీ బ్లెస్సింగ్స్ ఇప్పించారు. ఉగాది పండుగ మంచి బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యింది. వి విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడైనా సరే మా బ్యాట్ అసోసియేషన్ ని మీరు కాంటాక్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ డెఫినెట్లీ బికమ్ ఎ మెంబర్ టు. మనతో పాటు భోగరాజు కృష్ణకుమారి గారు ఉన్నారు, మిసెస్ ప్రెసిడెంట్. మీ మాటలో చెప్పండి ఈ ఈవెంట్ గురించి, ప్రత్యేకంగా ఈ ఈవెంట్ ఎలా తలపెట్టడం జరిగింది అండ్ దీంట్లో మీకు ఎంత బాగా నచ్చిందని మీరు. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః. నభూతో నభవిష్యతి లాగా చాలా అసలు ఎంతో సంబరంగా జరిగింది ఈ ఈవెంట్. మనకి భద్రాచలం నుంచి విప్ప పువ్వు, అలాగే భద్రాచలం లడ్డు, స్వయంగా భద్రాచలం రాముడే ఇక్కడికి వచ్చాడా అన్నట్టుగా చాలా అద్భుతంగా జరిగింది. మన బ్యాట్ సంస్థకి ఈ ఇంతటి మంచి కార్యక్రమాలు తెచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. అండ్ ఐ కెన్ సీ ఎవ్రీ వన్ ఆఫ్ us like BAT team, entire team ki big kudos. I can see like how many sleepless nights they spend to make this event so much like this. పావని గారు ఉన్నారు, అలానే మనకి అనుపమ గారు ఉన్నారు, రాధా గారు ఉన్నారు. వీరు కోర్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. బ్యాట్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ ప్రథమంగా డైరెక్టర్స్ గా మహిళలు ఎంటర్ అయిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఫస్ట్ వచ్చారు. అయితే పావని గారు మీ మాటలో చెప్పండి, మీకు ఈ ఆర్గనైజ్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది టోటలీ? అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ గత 4 సంవత్సరాలుగా మనం ఉగాది వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీరామనవమి ఉత్సవాలు చేశాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ప్రధాన కారణం మనతో ఉన్న నారీ శక్తి అండి. 4 డైరెక్టర్స్, అలానే ఎంతో మంది వాలంటీర్స్ మనకి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు.
ముందు కూడా బ్రాహ్మిన్స్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఇలానే మంచి కార్యక్రమాలు చేయాలి, దానిలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. అనుపమ గారు మీకు ఎలా అనిపించింది, మీరు కూడా చెప్పండి. ఇట్స్ టీమ్ వర్క్ అండి. ఎప్పుడు కూడా అందరం కలిసి చాలా బాగా వైభవంగా చేసుకున్నాం కళ్యాణం అండ్ ఉగాది సెలబ్రేషన్స్. రాణా గారు. అనుపమ గారు అన్నట్టు ఇది టీం వర్క్. మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు బ్యాట్ అసోసియేషన్ కి చాలా థ్యాంక్స్ అండి. సో ఇది సంగతి అండి. బేసికల్లీ బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం ఎస్పెషల్లీ రామనవమి సందర్భంగా కళ్యాణం మరియు ఉగాది ఉత్సవాలు చాలా గొప్పగా జరిగాయని మనకి ఆర్గనైజర్స్ మాటలు చెప్పడం జరిగింది. వెంకట్ ములుగుట్ల, TV9, డాలస్, టెక్సాస్.